అగ్రికల్చర్లో నేను ఏదైనా చేయాలని ఇక్కడంతా ల్యాండ్ తీసుకుని దాన్ని డెవలప్ చేస్తే దానివల్ల ఏమవుతుంది? భూమి యొక్క సారం చాలా బాగుంటుంది. మనం రసాయనాలు ఉపయోగించడం వల్ల భూసారం కూడా దెబ్బతింటుంది. నమస్తే సార్, నా పేరు చిక్కయ్య అండి. ఇల్లెల్లా నేను ఇంతకుముందు బ్యాంకులో ఆఫీసర్గా ఉద్యోగం చేసేవాడిని. వ్యవసాయంలో నేను ఏదైనా సాధించాలని నేను బెంగళూరులో ఉన్నప్పుడే ఇక్కడంతా ఈ ల్యాండ్ తీసుకుని అదంతా డెవలప్ చేసి 1-2 సంవత్సరాలు మొత్తం అరటి తోట వేశాను. ఆ అరటినంతా అక్కడే దాన్ని మల్చింగ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం వేశాను. ఆ తర్వాత ఇప్పుడు 5-6 సంవత్సరాల నుండి కాఫీ అయిన తర్వాత ఇప్పుడు యాలకులు మరియు మిరియాలు ముందు ఇప్పుడు ఆ రెండింటిని 6 నెలల నుండి అవన్నీ పెంచుతున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఒక పొలంలో రైతులకి ఈ రోజుల్లో ఒకే పంటను పండించడం కంటే వివిధ రకాల పంటలను పండించడం చాలా మంచిది. ఏ పంట అయితే మనకు మద్దతుగా నిలుస్తుందో అటువంటి పంటలను కూడా వేసుకుని మనం ఇతర పంటలను పండిస్తే రైతుకు ఈ రోజుల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. 1 ఎకరంలో మనం 5 ఎకరాల్లో పండించేటువంటి పంటలతో పాటు దానికి పూరకమైన పంటలను వేసుకుని మనం చూస్తే రైతులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా ఇదే విధంగా ఒక సమగ్ర వ్యవసాయం పండించడం వల్ల రైతుకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు రెండవదిగా మన దగ్గర ఉన్న డాక్టర్ సాయిల్ను నేను ఇక్కడ ఎక్కువగా ఉపయోగిస్తాను. దానివల్ల ఏం జరుగుతుంది? మట్టి సారం బాగుంటుంది, మళ్ళీ పంటలు బాగా వస్తాయి. మనం రసాయనాలు వాడటం వల్ల మట్టి సారం కూడా పాడవుతుంది. మొక్కలకు కూడా రోగాలు, తెగుళ్ళు లాంటివి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు నేను దాదాపుగా నా ఒక తోటలో ఈ 15 ఎకరాల తోటలో దాన్నే ఎక్కువగా అన్ని మొక్కలకు కొబ్బరి, నా అరటి లేదా వేరే పండ్ల మొక్కలు, కాఫీ వీటన్నిటికీ కూడా నేను డాక్టర్ సాయిల్ను నేను ఉపయోగిస్తూ ఉన్నాను. మంచి ఫలితం. ఇంకా ఈ మట్టి సారం, మొక్కలు ఆరోగ్యంగా ఉండటం, రోగాలు, తెగుళ్ళు వీటన్నిటికీ కూడా. అలాగే ఇక్కడ కూడా డాక్టర్ సాయిల్ అని మన పుల్లన చారిగౌడరు గారు పేరు పెట్టారు. నిజంగా అది ఈ మన యొక్క పంటలకు, మొక్కలకు సారాన్ని అంతకంటే ఎక్కువ స్థాయిలో అందిస్తుంది. మన రైతులందరికీ అనుకూలంగా ఉంటుంది. మన రైతులు దీన్ని అందరూ కూడా అలవాటు చేసుకుని పండిస్తే లేదా వ్యవసాయం చేస్తే చాలా బాగా చేయొచ్చు. ఇంకా సమగ్ర వ్యవసాయానికి వెళ్ళడం నా దృష్టిలో చాలా మంచిది. ఒకే రకమైన చెరకు లేదా వరి ఏదైనా ఒక పంటను అతను పండిస్తే దానివల్ల అతనికి ఏమీ అంతగా అతను ఖర్చు పెట్టినంత కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. అటువంటి సందర్భంలో నేను మన జనాలకు, రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే అందరూ కూడా ఈ మన యొక్క జీవన ఎరువు డాక్టర్ సాయిల్ను ఉపయోగించుకుని పంటను పండిస్తే వారికి మట్టి యొక్క సారం, మొక్కలు మంచి ఫసలు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయి. ఇది నాది మన రైతులకు నా హృదయపూర్వక విన్నపం.